जय पवनसुत हनुमान की जय जय श्री राम। जय श्री राम।
దగ్గర ఎక్కడ ఆవు ఉన్నా సరే ఏమనిపిస్తుంది? ఇంగ్లీష్లో అమ్మ అనివ్వండి, హిందీలో, తెలుగులో, ప్రపంచంలో ఎక్కడికి పోయి ఏ భాష నేర్చుకుంటారు? అమ్మ అంటే అమ్మ. లోకానికి చెప్తున్నది నేను మీ అందరికి అమ్మను అని కదా. మీకు అమ్మలంతా కొంతకాలం పాలిస్తారు, మీరంతా పాలు తాగుతారు తగ్గదా? పాలిచ్చేది అమ్మ, ఇక్కడ అమ్మ, ఇద్దరే ఇస్తారు మీకు. మనం కొంతకాలం మనం పాలిచ్చి రక్షించేటువంటి తల్లి గోవు, ఆవు. అవునా? గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్లోకం అర్థమేంటో తెలుసా? గవాం అంగేషు తిష్టంతి అంటే గోవు యొక్క ఒక్కొక్క వెంట్రుకలో ఒక్కొక్క భాగంలో లోకంలో ఉండే 33 కోట్ల దేవతలు ఉంటారట. ఎంతమంది దేవతలు? 3 crores. అంతమంది దేవతలు ఆ గోవు యొక్క భాగాల్లో ఉంటారు. ముఖాన ఒకరు, కళ్ళల్లో ఒకరు, కొమ్ముల్లో ఒకరు, గిట్టెల్లో ఒకరు, ఒక్కొక్క వెంట్రుకలో ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటారు. కంఠం దగ్గర ఒకరు, మూపురం అని ఉంటుంది, చూసారా మీరు? ఆవు పైన పైన కొండలాగా ఉంటుంది, పర్వత స్వరూపం. పర్వత స్వరూపంలో భగవంతుడి యొక్క శక్తి అంతా ఉంటుందట. అలా ఉన్నటువంటి ఆవు పాలు మాత్రమే మనుషులు తాగాలి. ఆ మూపురం లేకుండా కొన్ని ఉంటాయి, జెర్సీ అని, ఆ పాలు తాగకూడదు, అవి విషంతో సమానం. అలాంటి ఔషధంతో కూడిన పాలు కావాలంటే ఏం చేయాలి? మనం గోవులు పెంచుకోవాలి, గోవుని రక్షించాలి. గోవులు ఎక్కడ పెరుగుతున్నా కనిపిస్తున్నా వెళ్ళి ముందు నమస్కారం చేయాలి. గోవుకు ఒకసారి ప్రదక్షిణ చేస్తే భూమండలంలో ఉన్నటువంటి సమస్తమైన దేవతలకు నమస్కారం చేస్తే పుణ్యం కలుగుతుంది. మనం గుడికి వెళ్తాం కదా, ఒకరికి శివుడు ఇష్టం, ఒకరికి విష్ణువు ఇష్టం, ఒకరికి దుర్గా ఇష్టం, ఇంకొకరికి దత్తాత్రేయుడు ఇష్టం, ఇక నరసింహ ఇష్టం. అందరికి ఒకటే దేవుడు ఇష్టం కాదు కదా. కానీ అందరూ కూడా అంతమంది దేవతలకు పూజ చేసినా చేయకున్నా గోవుకు మాత్రం పూజ చేయాలి. ఎందుకు? ఇంతమంది దేవతలు ఉండే స్థానం గోవే. 3 అమ్మలు ఈ లోకంలో ప్రధానమట. ఎవరెవరు? ఒకరేమో కన్న తల్లి, మీ అమ్మ. రెండవది గోమాత. మూడవది దేశమాత. ఈ 3 మాతలు. అర్థమైందా? కన్న తల్లి, గోవు, దేశమాత. ఈ 3 అమ్మలు మనల్ని రక్షిస్తూ ఉంటారు ఎప్పటికీ. భూమాత, గోమాత, మాత. మాత అంటే తల్లి, గోమాత అంటే ఆవు, భూమాత అంటే దేశం, భూమి. ముగ్గురికి రోజు నమస్కారం చేయాలి. లేవగానే ముందు ఖచ్చితంగా నమస్కారం చేయాలి. మీ ఇంట్లో ఆవు ఉందా? మరి ఆవు ఉండదు. ఆవు పాలు మాత్రం తాగేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి పాలు? మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఆవులు పెంచుతున్నారు? ఎవరి ఇంట్లో ఆవు ఉంది? మీ ఇంట్లో ఆవు ఉందా? మీ ఇంట్లో ఆవు ఉందా? అందరి ఇళ్ళలో ఆవులు ఉండాలి. మీ అందరి ఇళ్ళలో ఆవులు ఉంటాయి. ఇక్కడ ఇన్ని ఆవులు ఉండేవి కాదు, అందరి ఇళ్ళలో ఉండేవి హాయిగా కదా. అందరి ఇళ్ళల్లో ఆవులు ఉండాలి. కనీసం ఆవులు లేకున్నా రోజు ఆవు పాలు తాగే ప్రయత్నం చేయాలి. అంటే ఎవరో ఒకరు ఆవులు పెంచుతుంటే వాళ్ళకి ప్రోత్సాహం చేయాలి. ఆవు పాలే తాగాలి రోజు, ఆ ప్రయత్నం చేయాలి. భగవంతుడి సన్నిధికి సంబంధించినటువంటి ఏ సేవ జరిగినా గోవుతోనే జరుగుతుంది. ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నారనుకోండి, గృహప్రవేశం ఎట్లా చేస్తారు? ఆవును పట్టుకొని ముందు ఆవు వెళ్ళాకనే మనం వాటి వెంబడి పెడతాం. ఎందుకు తెలుసునా? ప్రతి జీవి లోకంలో ఉన్న మనుషులు, నువ్వు, నేను, కుక్క, ఇంకొకటి ఎవరైనా గాలి ఆక్సిజన్ లోపలికి తీసుకొని బయటకి ఏమవుతుందో తెలుసా? కానీ ఆవు ఏం చేస్తుంది తెలుసా? ఆక్సిజన్ తీసుకొని
ఆక్సిజనే వదులుతుంది లోకాన్ని. ఆక్సిజన్ అంటే ప్రాణవాయు. మనం బతకాలంటే ఏమవసరం? ఆక్సిజన్ అవసరం. ఆ యజమానికి ఎవరైతే ఆవును పెంచుకుంటున్నాడో ఆయనకు ఏ రోగం ఉందో ఆవు కనిపెడుతుంది. కనిపెట్టి అలా మేతకు వెళ్తాయి. ఇప్పుడు ఆ మేతకు వెళ్ళినప్పుడు ఆ యజమానికి వచ్చిన రోగం ఏంటి, దానికి ఏ రకమైన ఔషధం ఇస్తే ఆ యజమాని రోగం తగ్గుతుందో తెలుసుకొని ఆ ఔషధం గుణాలు కలిగినటువంటి మొక్కను తింటుంది. ఇది సాయంత్రానికి పాలలాగా మారుతున్నటువంటి ఆ పాలల్లో ఆ ఔషధ గుణాలు మెడికేషన్ జరిగినటువంటి ఆ పాలను ఆ ఆవు ఆ యజమానికి ఇస్తుంది. అవి తాగడం వల్ల తనకుండే జబ్బు నివృత్తవుతుంది. ఇది ఆవు యొక్క గుణం. అలాంటి గొప్ప ఆవులు మన దేశంలో, మన సాంప్రదాయంలో, మన ఇండ్లలో ఎప్పటికి ఉండేటువంటి గొప్ప జాతి. అవి రాను పోతున్నాయి. మీరందరూ ఏం చేయాలి? మళ్ళా వాటిని సంరక్షించాలి. మీరందరూ ఏం చేస్తారు తెలుసా? ఈ రోజు నుంచి రోజు ₹1 తీసి హుండీలో వేయండి. ఒక హుండీ పెట్టుకోండి. దేనికోసం? గో సంరక్షణ నిధి. ఓకేనా? వాటిని రక్షించాలి అంటే కొంత డబ్బులు కావాలి కదా మనకి. మరి మనకి ఎట్లా అంటే మీ అమ్మా నాన్న దగ్గర పోయి అడుగుతారు కదా. మీకు ఏమైనా కావాలంటే కొత్త బట్టలు కావాలి, పండుగ వచ్చింది, ఎవరిని అడుగుతారు? ఇస్తారా? ఇరా? మరి ఆవులు ఎవరిని అడగాలి? అవి ఏం కావాలన్నా వాటికి బాగా బాధ అయిందనుకో ఏమని అరుస్తాయి? ఆనందమైందనుకో ఏమరుస్తాయి? ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఎలా అర్థం చేసుకోవాలి? మీరు అమ్మాని అర్థం చేసుకుంటారు. వాడికి నొప్పి వచ్చిందా, ఆనందమైందా ఎట్లా అర్థమవుతుంది? వాడి దగ్గరికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. వాడికి బాధ అయిందా, ఆనందమైందా? మీరు అప్పుడప్పుడు వచ్చి ఇలా చూసారనుకోండి, వాడికి ఎంత ఆనందం కదా. అప్పుడప్పుడు అలా నెవరి బాగున్నావా అని అడిగి, పల్లెటూరులో ఉన్న వాళ్ళు చాలా మందికి, విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇంటి ముందు చానికి చల్లుతారు తెలుసా? దేంతో? పెంటతోనే చల్లుతారు. ఎందుకు తెలుసా? మనం ఎక్కడెక్కడో తిరిగి లోపలికి వచ్చినప్పుడు ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాక్టీరియా మనకు చెడు చేసేదైతే ఆవు పేడ అక్కడికి చంపేస్తుంది. ఆ చెడు బ్యాక్టీరియా దాన్ని మంచి చేసి మనకి ఇస్తుంది. అందుకని ఆవు పేడతో అలుగుతారు. గృహప్రవేశం అయితే ఆవుతోటే ముందు లోపలికి తీసుకెళ్తారు. అక్కడ ఏమైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ అంతా ఆవు తీసేస్తుంది. అక్కడ మంచి జరిగేటట్టు చేస్తుంది. ఎందుకు? ఇంతమంది దేవతలు ఒకే రూపంగా ఉండే రూపమే ఆవు, గోవు. కనుక ఆ గోమాతకు అంత వైలక్షణం. మీరందరూ రోజు పొద్దున్న లేవగానే ఒకసారి గోమాత కీ జై, భూమాత కీ జై అనాలి. లోపల చూడాలా? లోపల అమ్మవారిని చూడాలా? అమ్మవారిని చూడండి. అమ్మవారి ముక్కోవాలా?